హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అసలు మనం తులసి కోట గురించి లేదా తులసి అమ్మవారి గురించి క్లియర్గా చెప్తాను చూడండి. అసలు సైంటిఫిక్ రీజన్స్ ఏమేమి ఉన్నాయని కూడా. సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మన ఇంట్లో ఒక తులసి కోటను పెట్టుకొని మార్నింగ్ వాటర్ పోస్తే మన మూడ్ కూడా చాలా రిఫ్రెష్ అయిపోతుంది కదా. సో ఈరోజు మనకున్న చిన్న చిన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం, స్పిరిచువల్గా, సైంటిఫిక్గా అండ్ ఫ్రెండ్లీగా కూడా. సో ఓకే అండి, లెట్స్ గో టు ద స్టోరీ. తులసి అంటే లక్ష్మీ దేవి అవతారం అనేసి మన ఎల్డర్స్ మనకి చెప్తూ ఉంటారు. అండ్ అలాగే విష్ణు భగవంతుడికి తులసి అంటే చాలా ఇష్టం అనేసి కూడా అంటూ ఉంటారు కదా. మన ఇంట్లో తులసి ఉంటే విష్ణు లక్ష్మి బ్లెస్సింగ్ ఉంటుంది అనేసి మనందరి కూడా నమ్మకం. చెప్పాలంటే తులసి అంటే మన ఇల్లులో ఒక పాజిటివ్ ఆంటీలా ఉంటుంది కదా. ఆల్వేస్ బ్లెస్సింగ్, ఆల్వేస్ గుడ్ వైబ్స్ కూడా ఉంటాయి మన ఇంట్లో. సో యాక్చువల్లీ బృందా ఆర్ తులసి స్టోరీ అంటే ఏంటి అంటే, బృందాదేవి అనే ఒక పతివ్రత ఉండేదన్నమాట. ఆమె భక్తి చూసి విష్ణు భగవంతుడు ఇంప్రెస్ అయ్యాడనమాట. ఆమెని తులసి లాగా మార్చి ఈ ప్లాన్ నుంచి నువ్వు లోకాన్ని రక్షిస్తావు అనేసి ఆమెకు ఒక పవర్ ఇస్తాడు. ఎవరికి? బృందాదేవికి. అందులో ఉంది అండి తులసి మహిమ అనేది. సో ఇక్కడ ఇప్పుడు స్ట్రైట్గా పాయింట్కి వస్తాం. తులసి ప్లాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి అనేసి ప్రతి ఒక్క రీజన్ చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, హోమ్లో పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ చేస్తుంది. తులసి దగ్గర ఉండే లైట్, విండ్, స్మెల్ అన్నీ కూడా చాలా వైబ్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసరికి నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసి అబ్జర్వ్ చేసుకుంటుంది. హౌ క్యాంఫర్ నెగిటివ్ స్మెల్ని అబ్జర్వ్ చేస్తుందో. ఓకే, తులసి న్యాచురల్ ఎయిర్ క్లీన్జర్. మన ఎల్డర్స్ ఎందుకు తులసి దగ్గర దీపం వేయాలి అన్నారో ఇప్పుడు అర్థమవుతుంది. లక్ష్మీదేవి బ్లెస్సింగ్ కూడా ఇది సింబల్ అనమాట. అంటే ఇంట్లో తులసి ఉంటే ఐశ్వర్యం అండ్ అలాగే శాంతి అని చెప్తారు. యాక్చువల్లీ అయితే తులసి ప్లాంట్ డిసిప్లిన్ టీచ్ చేస్తుంది. వాటర్ పోసినా, దీపం వేసినా మన డే నీట్గా స్టార్ట్ అవుతుంది అనేసి అర్థం. ఓకే, సో దీనికి ఇన్ని సైంటిఫిక్ రీజన్స్ అనేవి ఉన్నాయి. అంటే తులసి దగ్గర ఉండే లైట్, విండ్, స్మెల్, ఆ వైబ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఆ కామ్ అనేది అది జస్ట్ బిలీఫ్ కాదనమాట. సైంటిఫిక్ రీజన్స్ కూడా ఇలా చాలా ఉన్నాయి. అండ్ అలాగే సైన్స్ పరంగా వస్తే ఎయిర్ ప్యూరిఫైయర్ అనేసి అంటాం. అంటే ఏదో స్మెల్ మెషిన్లా ఫీల్ అవుతుంది కదా. అంటే తులసి న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్. మనం బయట 10,000 20,000 పెట్టి కొంటున్నాం. అంటే డస్ట్ని ఫిల్టర్ చేస్తుంది, టాక్సిన్స్ని క్యాప్చర్ చేస్తుంది, అన్నీ కూడా అవుతాయన్నమాట. అండ్ O2 రిలీజ్ చేస్తుంది 20 hours పాటు. అండ్ అలాగే ఇంట్లో ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది. ఇమ్యూనిటీ బూస్టర్ కూడా అండి. తులసిలో విటమిన్ సి, జింక్ ఉంటాయి అని డాక్టర్లు చెప్తారు కూడా. ఇందుకే మన పేరెంట్స్ కోల్డ్ వస్తే తులసి టీ చేస్తారు, లేదా తులసిని తినమంటారు. అండ్ మస్కిటో రిపెలెంట్ కూడా అవుతుంది ఇది. అంటే దోమలు రాకుండా ఫైట్ చేస్తుంది మన ఎన్విరాన్మెంట్కి. అండ్ అలాగే రియల్గా చెప్పాలంటే స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది. ఈ పాయింట్ అంతా మందికి తెలుసు. తులసి స్మెల్ యాక్చువల్లీ బాడీలో స్ట్రెస్ హార్మోన్ అనేసి, అంటే కార్టిజాల్ని తగ్గిస్తుంది అనేసి. సో ఈవినింగ్ తులసి దగ్గర 2 minutes కామ్గా నిలబడితే మైండ్ సెట్ టోటల్గా చేంజ్ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ PCOD కానివ్వండి, స్కిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా గర్ల్స్కి ఎస్పెషల్లీ, ఈవెన్ బాయ్స్కి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో తులసి టీ సూపర్. అసలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉన్నా కూడా బ్యాలెన్స్ అవుతుంది, యాక్ని రెడ్యూస్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, అన్నీ కూడా జరుగుతాయి. అండ్ అలాగే ఫంగస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రివెంట్ చేస్తుంది. వాల్ ఫంగస్ స్మెల్ కూడా తులసి పక్కన తగ్గిపోతుంది. హ్యూమిడిటీ కంట్రోల్ చేసేది ఇదే. అండ్ అలాగే తులసి కోటని ఎలా కేర్ చేయాలి అనేసి మనం చూద్దాము. ప్లాంట్ అంటే బేబీలా అండి. అంటే కేర్ ఇస్తే మనకి లవ్ ఇస్తుంది కదా. మార్నింగ్ 1 glass వాటర్ పోస్తే లీవ్స్ ఫ్రెష్గా ఉంటాయి. ఈవినింగ్ దీపం పెడితే లైట్ తులసి స్మెల్ ఈక్వల్ టు ఇన్స్టాన్స్ పీస్ కదా. అండ్ అలాగే నైట్ టచ్ చేయకూడదు అనేసి అంటాం. అంటే నైట్ ప్లాంట్స్ రెస్ట్ మోడ్లో ఉంటాయి మనలాగా, సో డిస్టర్బ్ చేయకూడదు. అమావాస్య రోజు మనం లీవ్స్ తీయకూడదు అండి. ప్లాంట్స్ ఆల్సో నీడ్ బ్రేక్ కదా, దట్స్ వై సర్టన్ డేస్ చేయకూడదు అనేసి అంటుంటాము. అండ్ అలాగే తులసి కోట డైరెక్షన్స్ అండ్ వాస్తు ప్రకారం ఉండాలి. వాస్తు గురించి టూ మచ్ టెన్షన్ పడాల్సిన పని లేదు, ఎందుకంటే జస్ట్ వన్ సింపుల్ నార్త్ ఈస్ట్లో పెడితే బెస్ట్ అండ్ సౌత్లో అవాయిడ్ చేయండి. సో ఇవన్నీ నేను ప్రాపర్ రీసెర్చ్ అండ్ అలాగే మా పెద్దవాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు, మా
లైక్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ చెప్పినవి నేను ఇక్కడ చెప్తున్నాను. లైక్ ఓన్ నాలెడ్జ్ ఏం కాదు. అంటే లైక్ మనకి వాళ్ళు నేర్పిస్తేనే కదా అన్నీ కూడా మనకి ఇంజెక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే నేను కూడా ప్రాపర్ సైంటిఫిక్ రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటాను. ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి. సో ఇదండి, చూడండి, తులసి ప్లాంట్ అంటే చాలా సింపుల్ అనిపిస్తుంది, బట్ ఎఫెక్ట్ చాలా పవర్ఫుల్. మన హెల్త్, మన హోమ్ ఎనర్జీ కానివ్వండి, మన మనసు అన్నీ ఇంప్రూవ్ చేస్తుంది. సో అర్థమవుతుంది కదా, ఇంట్లో తులసి ఉంటే ఇలా మనందరి గురించి మనసు కామ్గా, ఎన్విరాన్మెంట్ ఫ్రెష్గా మనందరి కోసం ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందనేసి. వీడియో నచ్చితే షేర్ చేసి తులసి గురించి ఇంత నాలెడ్జ్ ఉందా మిగతా వాళ్ళకి కూడా లైక్ తెలియచేయండి ఈ నాలెడ్జ్ అంతా కూడా. అలాగే లైక్ కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇలా మన దగ్గరగా ఉండే కంటెంట్ చేయడం కోసం సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. అండ్ అలాగే నమస్కారం. సో చూసారు కదా, ఇలాంటి స్పిరిచువల్ రీజన్స్ కానివ్వండి, లేదా సైంటిఫిక్ రీజన్స్ కానివ్వండి, అండ్ అలాగే లైక్ మీకు టెక్నాలజీ గురించి కానివ్వండి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఐటీ కంటెంట్ కానివ్వండి, లైక్ మహాభారతం, భగవద్గీత, వీటన్నిటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అంటే తప్పకుండా మీరైతే లైక్ సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. అండ్ ఈ వీడియో గురించి చెప్పాలంటే యాక్చువల్లీ నేను స్వయంగా ఆ రోజు నేను తులసి పూజ అనేది చేస్తున్నాను అనమాట. సో అంటే లైక్ కార్తీక మాసంలో నేను ఇది పెయింటింగ్ అనేది చేశాను. సో ఆ రోజు నైట్ మేము లైక్ మా మామగారు, అంటే మా మేనమామ గారు ఈ తులసి పూజ అనేది చేయించడానికి వస్తారు. సో మేమంతా కూడా అరేంజ్ చేసేసుకున్నాం. సో నాకెందుకో లైక్ తులసి కోటని మంచిగా అరేంజ్ చేసి ఫ్రెష్ లుక్ ఇచ్చి మా ఇంట్లో కూడా ఒక ఫ్రెష్ వైబ్ రావాలి. అండ్ అలాగే చాలా ఇయర్స్ అవుతుంది పెయింట్ చేసి, ఎందుకో తెలీదు ఈ 2025 లైక్ గుడ్ లక్ తెచ్చింది. అండ్ అలాగే ఇంకా లైక్ తులసి అమ్మవారిని కూడా మనం చక్కగా పూజించుకోవాలి అనేసి నాకు అనిపించింది. సో అలా నేనైతే పెయింటింగ్ చేసేసి, అండ్ అలాగే ఆ రోజు నైటే మేమందరం కూడా మంచిగా స్పెషల్గా నేనైతే తులసి పూజ అనేది లైక్ మంచిగా చేసేసుకున్నాను ఈ కార్తీక మాసంలో. ఈ వీడియో వచ్చేసరికి కార్తీక మాసంలోదండి. అండ్ ఇలా నేను లైక్ ఈవెన్ న్యూ టెక్నాలజీ లైక్ ఏఐని యూజ్ చేసేసుకుని కోలం ముగ్గులు అనేసి అంటాం కదా, దాని ప్రకారంగా నేను ఇక్కడ ముగ్గు లైక్ డిజైన్స్ అనేది వేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నేను హాస్టల్స్లో అలా ఉండడం వల్ల నేనేం ఎక్స్పర్ట్ ఏం కాదు నిజం చెప్పాలంటే. బట్ నేను ఇలా ఇది సెకండ్ టైం, అంటే మేము ఇల్లు అదంతా మేము బిల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం కూడా నేనే వేసాను. సెకండ్ టైం కూడా నేను ఈవెన్ హాస్టల్ జాబ్ ఇవన్నీ చూసుకుంటున్నా కూడా లైక్ దీనికోసం అనేసి వచ్చేసి మా మమ్మీ వాళ్ళు లైక్ నా కోసం వెయిట్ చేసి నువ్వే వేయమని చెప్పి అలా నన్ను ఎంకరేజ్ చేసి కూడా వాళ్ళు కూడా లైక్ పుష్ చేసేసి సో అందువల్ల నేనైతే ఇక్కడ స్వయంగా నేనే లైక్ అన్ని హెల్ప్ తీసేసుకొని అండ్ ఓన్గా ఏదేస్తే బాగుంటుంది అనేసి చూసేసి లైక్ ఇష్టంగా వేసాను. లైక్ రిజల్ట్ ఎలా వచ్చినా కూడా లైక్ నాకు చాలా ఇష్టంగా వేసాను కాబట్టి ఇట్స్ ఫైన్. అండ్ చాలా నీట్గా అండ్ చాలా మంచిగా కూడా వచ్చింది. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అండ్ ఫైనల్ నేను అసలు ఎలా పెయింట్ చేశాను అనేది కూడా ఫైనల్ క్లిప్లో ఉంటుంది, చూసేయండి. అండ్ నేను దీని నెక్స్ట్గా అసలు కార్తీక మాసంలో మనం అసలు ఎందుకు స్పెషల్గా ఎవరింట్లో చూసుకున్నా మనము కార్తీక మాసంలోనే తులసి కోటని తులసి అమ్మవారిని మనము పూజిస్తూ ఉంటాము. లైక్ చీర పెట్టి, గాజులు పెట్టి, నగలు పెట్టి, మన ఇంట్లో గోల్డ్ పెట్టి, అండ్ అలాగే మంచిగా దీపాలు పెట్టి, ఇలా స్పెషల్గా ఈ మాసంలోనే కార్తీక మాసంలోనే అసలు ఎందుకు పూజిస్తాము అనే వీడియో అండ్ ఆ వీడియో క్లిప్లో నేను ఆ రోజు పూజ చేసే లైక్ విధానం కానివ్వండి, చిన్న చిన్న క్లిప్స్ అనేది యాడ్ చేస్తాను. సో ఆ పూజ ఎందుకు చేస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో చూశారు కదా, సో ఇదండి అసలు ఇక్కడ నేను లైక్ చేస్తూనే ఉన్నాను, చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేస్తున్నాను. బట్ చిన్నదంటే లైక్ క్రాస్ అయిపోతే నేను రబ్ చేస్తూ తుడుస్తూ అలా నేనైతే ఇక్కడ ఎండ్ చేసేస్తాను ఇంకా కొద్దిసేపట్లో. సో యా, మీరు లైక్ కొద్దిసేపట్లో మీరైతే ఈ వీడియో అనేది లైక్ నేను ఏమేమి చేశాను అంటే లాస్ట్ క్లిప్ అనేది టోటల్గా నేను ఎలా డెకరేట్ చేశాను అనేది వస్తుందన్నమాట.
సో చెప్పండి అసలు మీకు ఇంకా ఇలాంటి కంటెంట్ కావాలా, లేదా మీరు లైక్ ఫ్రమ్ మై సైడ్ మీరు ఎలాంటి కంటెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆబ్వియస్గా నేనైతే ఈ స్పిరిచువల్కి సంబంధించి లైక్ వీటన్నిటిని గురించి కూడా నేను చెప్తూ ఉంటాను. లైక్ ఏవైనా సరే ఇవి కంటిన్యూ చేస్తూ ఉంటాను. స్టిల్ మీకు లైక్ కొత్తగా మీరేమన్నా తెలుసుకోవాలన్నా కూడా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. లైక్ వాటి గురించి తప్పకుండా నేను వీడియో అయితే కామెంట్స్ చూసుకుంటూనే ఉంటాను. లైక్ మీరు కామెంట్స్ పెడుతుంటే లైక్ చాలామంది పెడుతూ ఉన్నారు లైక్ గ్రేట్ థ్యాంక్స్ అనేసి ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నందుకు. రియల్లీ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ అలాగే నాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంది. చిన్న 1 కామెంట్ వచ్చినా సరే ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. అండ్ అలాగే ఇంకా చెప్పాలి అన్న పుష్ అయితే నాలో వస్తుంది. సో కీప్ కామెంటింగ్, కీప్ లైకింగ్ అండ్ కీప్ షేరింగ్ ఆల్సో. సో జస్ట్ కొద్దిసేపట్లో అయితే మనం ఫైనల్ అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో చూద్దాము. సో మా అమ్మగారు అయితే పక్క నుండి లైక్ నాతో మాట్లాడుకుంటూ నన్ను చూస్తూ ఉన్నారు. మా మమ్మీతోనే మాట్లాడుతున్నాను ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే నేను లైక్ తులసి కోటను అయితే ప్రిపేర్ చేస్తూ రెడీ చేస్తూ ఉన్నాను. సో దిస్ ఇస్ ద ఎండింగ్ టచ్. ఇంకా మొత్తం కూడా నేను కోలం డిజైన్లో అయితే వేసేసాను. ఇది ఫైనల్ అవుట్పుట్.